హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే అప్పటికప్పుడు చేసుకునే చిన్న ముక్కలతో ఊరగాయ. ఈ ఊరగాయని ఎక్కువ ఊరబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే తినేయొచ్చు. ఊరగాయ కోసం నేనిక్కడ 2 చిన్న మామిడికాయలు తీసుకున్నాను. కాయల్ని నీట్‌గా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను. ఈ కాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. టెంక లేకుండా కట్ చేసుకుందాము. ఈ ఊరగాయని ఎక్కువ నిలువ పెట్టాం కాబట్టి టెంక లేకుండానే కట్ చేసుకుందాము. మామిడికాయని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మామిడికాయని ముక్కలు కోసుకోవడమే కష్టము, కలిపెట్టడం ఈజీనే. నేను తీసుకున్న కాయలు గట్టిగా ఉంటాయండి. ఈ ముక్కల్ని చిన్న గ్లాస్‌తో కొలుచుకుందామండి. చిన్న గ్లాస్‌తో 3 గ్లాసుల ముక్కలైనాయి. ఊరగాయకి కొంచెం తక్కువ కారం ఉన్న కారం పొడి బావుంటుందండి. ఆవాలు కూడా చిన్న ఆవాల పొడి వేసుకోవాలి. 3 గ్లాసుల ముక్కలకి అర్ధం గ్లాస్ కారం వేసుకుందాము. అర్ధం గ్లాస్ ఆవాల పొడి, అర్ధం గ్లాస్ ఉప్పు వేసుకుందాము. పావు స్పూన్ మెంతి పొడి వేసుకుందాము. ఇప్పుడు ఈ పొడులన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము. నేనిక్కడ కొంచెమే ఊరగాయ ఏస్తున్నాను కాబట్టి పొడులన్నీ ముక్కల్లో వేసుకున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీ ఊరగాయ వేయాలంటే పొడులన్నీ ముందు కలుపుకున్న తర్వాత ముక్కల్లోకి వేయాలి. ముక్కల్ని నీట్‌గా కలుపుకున్న తర్వాత నూనె వేసుకుందాము. నూనె కొలతేమీ లేదండి, అందాజుగా వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత ఊరగాయ నీట్‌గా కలుపుకుందాము. ఇష్టం ఉన్న వాళ్ళు తెల్లవాయలు కూడా వేసి కలుపుకోవచ్చు. అంతా నీట్‌గా కలుపుకుందాము. నూనె తక్కువొచ్చినట్లు అనిపిస్తోందండి. ఇంకొంచెం నూనె వేసుకుందాము. నూనె వేసిన తర్వాత మరొక్కసారి నీట్‌గా కలుపుకుందాము. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ముక్కల ఊరగాయ రెడీ. ఇప్పుడు ఈ ఊరగాయని గాజు బౌల్‌లో స్టోర్ చేసుకుందాము. వీలైనంత వరకు ఊరగాయల్ని గాజు సీసాల్లోనో లేదా జాడీల్లోనో స్టోర్ చేసుకోవాలండి. ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటే టేస్ట్ కూడా మారిపోతాయి. బౌల్‌లో ఏసుకొని మూత పెట్టుకుందాము. నెక్స్ట్ డేకి ఊరగాయ ఈ విధంగా ఉందండి. టేస్ట్ చాలా బావుంది. అన్నీ సరిపోయినాయి. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఉంటానండి.